రోజులు ఎప్పుడూ ఒకలా ఉండవు. పడ్డవాళ్ళు ఎప్పుడూ చెడ్డవాళ్ళు కాదు. ఇలాంటి ఎన్నో రకాల సామెతలు మనం వింటుంటాం కదా! అయితే ఇక ఈ ఈసారి మాత్రం ఎప్పుడు టారిఫ్ అని తిరిగే ట్రంప్‌కి ఒక్కసారిగా మన భారతదేశం కూడా పెద్ద షాక్ ఇచ్చింది. దాంతో అమెరికా లబోదిబోమంటోంది. అసలు ఏం జరిగిందనేది గనక చూసినట్టయితే, గత ఏడాది రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ యుద్ధానికి ఆజ్యం పోస్తున్నారనే కారణంతో భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50% సుంకాలు విధించాడు. కరెక్టేనా? ఈ విషయం ముందే ఊహించిన భారత్, అమెరికా వస్తువులపైన సుంకాలని జీరోకు తీసుకొస్తామని ప్రతిపాదించింది. అంటే ప్రపోజల్ పెట్టింది. అయినా ఇవేమీ పట్టించుకోకుండా ట్రంప్ తను అనుకున్న పని తననుకున్నట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మధ్య మధ్యలో 500% టారిఫ్ వేస్తానన్నాడు. తర్వాత ఇరాన్‌తో ట్రాన్సాక్షన్స్ పెట్టుకుంటే వాళ్ళపైన వేస్తా అన్నాడు. అన్నీ కూడా భారత్‌కి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బాణాలు విసురుతూనే ఉన్నాడు. తన టారిఫ్ బాణాలు. అయితే ఇక దీనిపైన భారత్ ఎన్నో సార్లు, ఎన్నో సందర్భాల్లో ఆహ్, ఒక్కొక్కసారి వెనక్కి తగ్గింది. ఒక్కొక్కసారి అంటే నేషన్ ఫస్ట్ అనుకుంది. ఒక్కసారి లేదు మనం గట్టిగా నిలబడాలనుకుంది. ఇవన్నీ కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా ట్రంప్‌కి భారీ షాక్ ఇచ్చింది. అది కూడా రాత్రికి రాత్రే హఠాత్తుగా అని చెప్పొచ్చు. ఏం షాక్ అనేది గనుక చూస్తే గతంలో అమెరికా పప్పులపై జీరో సుంకాలు విధించేందుకు సిద్ధమైంది భారత్. ఇప్పుడు అనూహ్యంగా ఏకంగా 30% సుంకాలను విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేకాదు దీన్ని చాలా సైలెంట్‌గా అమల్లోకి కూడా పెట్టేసింది. దీంతో అమెరికా వ్యాపారులపైన ఒత్తిడి పెరిగిపోయింది. ఇదే విషయాన్ని తాజాగా ఇద్దరు అమెరికాకు సంబంధించిన సెనేటర్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి తీసుకొచ్చారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న అమెరికా భారత వాణిజ్య ఒప్పందం అనిశ్చితి నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంటే గత 2 ½ ఇయర్స్ టైమ్ స్పాన్‌లో భారత్‌కి రకరకాల ట్రేడ్ డీల్స్‌ని ఆఫర్‌గా చూపించటం. సరే తీరా ఆఫర్ అగ్రీమెంట్ దాకా వచ్చేసరికి పూర్తిగా మాట మార్చేయటం. లేదంటే టారిఫ్ రూపంలో మరొక చెక్ పెట్టటం. ఇలాగా అమెరికాకు ఒక జోక్‌లా అయిపోయింది భారత్ విషయంలో. సరే ఇక ఇలా కాదని చెప్పి భారతే ఈసారి ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ఇక ఏకంగా 30% టాక్స్‌ని ఇప్పుడు అమలు చేసేసిందనమాట. అయితే ఇక అమెరికా పప్పు ధాన్యాలపై భారత్ 30% టాక్స్ అంటే టారిఫ్స్ విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చూడాలని ట్రంప్‌కు ఉత్తర డకోటాకు చెందిన సెనేటర్ కెవిన్ క్రామర్, మెంటానాకు చెందిన సెనేటర్ స్టీవ్ డైక్స్ లేఖ రాశారనమాట. అంటే మాకు చాలా కష్టంగా ఉంది. ఈ పప్పులును, ఉప్పులు గనక అలాగా 30% టారిఫ్ వేసేస్తే కష్టం కదా! మరి మనకి కూడా కష్టం అదే ఉంటుంది గదా! మరి అప్పుడు అమెరికా వాళ్ళు ఆలోచించలేదు కదా! ఇప్పుడు వాళ్ళకి కూడా ఆ బాధ ఎలా ఉంటుందో తెలియాలి కాబట్టే భారత్ ఈ రకమైన నిర్ణయం తీసుకుంది. అయితే గత సంవత్సరం ట్రంప్ విధించిన ఒక పనిష్మెంట్‌తో కూడిన 50% టారిఫ్‌ని ప్రతీకారంగా దీన్ని పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. అంటే ఖచ్చితంగా అంతే కదా! ఎందుకంటే అనాలిసిస్ ప్రకారం గనక చూసుకున్నట్టయితే 50% టారిఫ్ మనకెలా అయితే వేసిందో ట్రంప్ దానికి మళ్ళీ వాళ్ళు పెట్టిన పేరేంటంటే ఎక్కడో మన రష్యా దగ్గర నుంచి చమురు కొనుగోలు చేస్తుంటే అది ఉక్రెయిన్ వార్‌కి పరోక్షంగా యూజ్ అవుతుందంట. అది ఎలా యూజ్ అవుతుంది? రష్యా ఏమన్నా అడుగు తినే దేశమా? రష్యా సూపర్ పవర్ దేశం. రష్యాకి అసలు ఇప్పటికిప్పుడు ఇన్ని శాంక్షన్స్ పడ్డా కూడా డిఫెన్స్‌లో కానీ, లేకపోతే ఈ ఫైటర్ జెట్స్‌లో కానీ వీటన్నిటిలో టాప్ నాచ్‌లో ఉందన్నమాట రష్యా. దాన్నెలాగా మనం అడ్డుకుంటాం? సో, అంటే ట్రంప్‌కి ఏం లేదు. ఏదో ఒక రకంగా చైనా, అలాగే మన భారత్, అలాగే రష్యా ఈ 3 సూపర్ పవర్ దేశాలని ఏదో ఒక రకంగా ట్రిగ్గర్ చేస్తూ ఉండడం మనకే. ఫ్రెండ్స్ ఇప్పుడు మన భారత్ ఎలా అయిపోయింది అంటే, ఎవరి పక్షాన చేరితే వాళ్ళు హైలైట్ అవుతారు అనే విధంగానే అయిపోయింది. ఎందుకనంటే లార్జెస్ట్ ఎకానమీ ఉంది. రిసోర్సెస్ ఉన్నాయి. ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ చాలా విరిగా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇంకసలు ప్రతి విషయంలోనూ కూడా భారత్‌కి ఎక్కువగా అవకాశం ఉంది. డెవలప్ అవ్వటానికి గానీ, లేకపోతే అవతల వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి గానీ అని. అయితే ఇక ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళు భారత్ విషయంలో ఫోకస్ చేస్తున్నారు. అమెరికా పప్పు ధాన్యాల పైన భారత్ 30% సుంకాలు విధించింది గదా! ఆ ట్రంప్‌కి లేఖ రాశారు గదా! అయితే ఇక గత ఏడాది అక్టోబర్ 30 తేదీన అమెరికా పసుపు, బఠానీలపై భారత్ 30% సుంకం విధించిందని, ఇది నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిందని ట్రంప్‌కు రాసిన లేఖలో సెనేటర్లు పేర్కొన్నారు.
అయితే ఈ విషయాన్ని భారత్ ఎక్కడా ప్రస్తావించకపోవడంతో ఎవరికీ తెలియలేదు. యాక్చువల్లీ 2 మంత్స్ బ్యాకే ఈ రకమైన నిర్ణయం తీసుకుంది. అది అమల్లోకి తీసుకొచ్చేసింది కూడా. కానీ మనకు ఆల్మోస్ట్ 2½ మంత్స్ తర్వాత ఈ విషయం అమెరికాకు సంబంధించిన సెనేటర్ల ద్వారా తెలియటం అనేది ఇంకా పెద్ద ట్విస్ట్. అయితే తాజాగా దాని ప్రభావం ఇప్పుడు అక్కడ ఎక్కువ పడుతోంది. ఎందుకంటే ఎగుమతుల పైన కనిపిస్తుండడంతో ట్రంప్ సర్కార్ ముందుకు ఈ ఫిర్యాదు అనేది చాలా ఒక ఎమర్జెన్సీ ప్రయారిటీ అంటారు చూసారా? అలా వచ్చిందనమాట. అయితే దీనిపైన ట్రంప్ ఏ రకంగా స్పందిస్తాడనేది మాత్రం చాలా పెద్ద విషయమే. ఎందుకనంటే ఇప్పుడు ట్రంప్‌కి అర్థమైపోయింది. నేను అనుకోవటం ట్రంప్‌కి ఇది ముందే తెలుసు ఫ్రెండ్స్. అందుకనే మనకి ఆహ్, పక్స్ సిలికా విషయంలో కానీ, లేకపోతే మొన్న రీసెంట్‌గా వచ్చిన ట్రేడ్ మినిస్టర్ కూడా మన భారత్ లాంటి అద్భుతమైన ట్రేడ్ చేసుకునే ప్లేస్ దొరకదని చెప్పటం గానీ, ఇలాంటివన్నీ మనం వింటూ ఉన్నాం గదా! దీన్ని బట్టి చూసుకున్నట్టయితే ఎక్కడో అమెరికా భారత్‌కి లొంగుతోంది. ఎందుకనంటే గతంలో గనుక చూసుకున్నట్టయితే కొన్ని సిట్యుయేషన్స్‌ని మనం పరిశీలించినట్టయితే ట్రంప్ కావాలని అంటే ఒక సామెత ఉండింటుంది గుర్తుందా మీకు? మొగుడు తిట్టినందుకు కాదు ఆడపడిచి ఏడ్చినందుకు అన్నట్టుగా ఇక్కడ చాలా సందర్భాల్లో ట్రంప్ పాకిస్తాన్‌ని వెనకేసుకొస్తూ భారత్‌ని ట్రిగ్గర్ చేయడం కోసం చూసారు. కానీ భారత్ చాలా విషయాల్లో చాలా స్టేబుల్‌గా ఉంది. ఎక్కడ కూడా హార్ష్ నిర్ణయాలు తీసేసుకోవటము, ఇమ్మీడియేట్‌గా నిర్ణయాలు తీసేసుకొని దాన్ని అమల్లోకి తీసుకురావటము ఇవన్నీ జరిగాయి. మనం ఒప్పుకోవాల్సిన నిజం ఏంటంటే భారత్ ఇంకా ఆహ్, అమెరికా మీద డిపెండెంట్ అయ్యే ఉంది. అమెరికా మీదే కాదు అంటే అఫ్‌కోర్స్ ఇప్పుడు మనందరం కూడా గ్లోబలైజేషన్‌లోనే ఉన్నాం. సో, ప్రతి కంట్రీ నుంచి ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ అలాగా మంచి రిలేషన్స్ పెట్టుకోవాలి. కాదనటం లేదు. కాకపోతే భారత్‌కున్న జనాభా గానీ, భారత్‌కున్న రిసోర్సెస్ కానీ, లేకపోతే స్కిల్డ్ పర్సనాలిటీస్ కానీ, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మనం చైనా కన్నా సూపర్ పవర్ అవ్వాలి. కానీ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువగా ట్రిగ్గర్ చేస్తున్నాయి మన భారత్‌ని. చైనాలో అది లేదు. భారత్‌లో అది ఎక్కువుంది. ప్లస్ టెక్నాలజీ పరంగా కూడా మన భారత్ చాలా వెనకబడిపోయి ఉంది. వేరే దేశాల పైన డిపెండ్ అయితే తప్ప అవి మనం ముందుకు తీసుకురాలేం. అయితే మన భారత్‌లో ఉన్న రిసోర్సెస్‌ని భారత్ ఉపయోగించుకోవటంలో వెనకబడింది. అలాగే కొత్త ఇన్నోవేటివ్ టెక్నాలజీని కనిపెట్టటంలోనూ భారత్ వెనకబడింది. మెయిన్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే యూత్ మెయిన్‌గా ఇక్కడ ఎవరు ఇండియాలో ఉండట్లేదు. ఇండియాకి సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్స్ ఎక్కువగా చేయటం లేదు. అందరూ కూడా ఫారెన్‌కి వెళ్ళిపోతున్నారు. సో, ఫారెన్‌కి వెళ్ళినా కూడా ఇన్‌వర్డ్ రెమిటెన్స్ ఒస్తది. మన ఆర్థికమైన పరిస్థితులు మెరుగవుతాయి. అంతా బానే ఉంటుంది. కాకపోతే టెక్నాలజీ పరంగా గ్రో అవ్వాలి. భారత్ కంటూ ఒక ఐడెంటిటీ రావాలి అంటే అది విదేశాల్లో కాదు, ఇక్కడ జరగాలి. ఆ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లేదంటే ఏదో ఒకటి. ఇప్పుడిప్పుడే స్టార్టప్స్‌కి సంబంధించి ఒక రెవల్యూషన్ అయితే జరుగుతోంది కానీ, ఇంకా అది ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా చెప్పాలి అంటే మన భారత్ దేని మీద డిపెండ్ అవ్వకుండా సొంతంగా స్వశక్తితో మన భారత్ ఎక్కడా కూడా తడబడకూడదనమాట. అది ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.